కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫేడ్ అవుట్ అవుతున్న దర్శకులకు మరొక ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. పుష్కర కాలంగా హిట్టే లేని శ్రీను వైట్లతో కలిసి నెక్స్ట్ సంక్రాంతికి వస్తానని ఇప్పటికే అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు శర్వానంద్. అఖిల్ కు భయంకరమైన డిజాస్టర్ ఇచ్చిన సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ కొలాబరేట్ కాబోతున్నాడు. ఇలా సక్సెస్ గ్రాఫ్ డౌన్ లో ఉన్న దర్శకులు ఎవరు, ఏ హీరోలు లైఫ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారో చూద్దాం. ఒక్క హిట్ దర్శకుల్ని టాప్ ప్లేస్ లో కూర్చోబెడుతుందో లేదో కానీ ఫ్లాప్ మాత్రం వారికి నెక్స్ట్ సినిమా రాకుండా చేస్తుంది. సక్సెస్ లేని డైరెక్టర్స్ కు ఆఫర్స్ ఇచ్చేందుకు వెనుకాడుతుంటారు హీరోయిన్ ప్రొడ్యూసర్స్. అలా ఫేడ్ అవుట్ అవుతున్న టాలీవుడ్ దర్శకులకు మరో ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. వారిలో సీనియర్ మోస్ట్ శ్రీను వైట్ల ఒకరు. దూకుడు తర్వాత ఆ రేంజ్ దూకుడు ప్రదర్శించలేకపోయిన శ్రీను వైట్లతో నెక్స్ట్ మూవీని షురూ చేశాడు శర్వానంద్. 2027 సంక్రాంతికి ఈ మూవీ వస్తుందని నారీ నారీ నడుముమరారి సక్సెస్ ఈవెంట్ లో లీక్ చేశాడు శర్వా. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 2021లో వచ్చిన సిటీ మార్ తర్వాత మెగాఫోన్ కు దూరమైన సంపత్ నందికి ఛాన్స్ ఇచ్చాడు శర్వా. ఈ ఇద్దరి కాంబోలో భోగి అనే మూవీ తెరకెక్కబోతోంది. శర్వా 38 గా వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ అండ్ డింపుల్ హయాతి హీరోయిన్స్. అఖిల్ కు ఏజెంట్ గా భారీ డిజాస్టర్ ఇచ్చిన సురేందర్ రెడ్డికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చారు. ఉగాదికి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుందన్నది లేటెస్ట్ బజ్. నాని, విజయ్ దేవరకొండతో సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో చాలా గ్యాప్ తీసుకున్న శివ నిర్వాణకు రవితేజ ఆఫర్ చేయడం, ప్రాజెక్ట్ పట్టాలెక్కడం చకచకా జరిగిపోయాయి. ఈ ఇద్దరి కొలాబరేషన్ లో ఇరుముడి మూవీ రూపుదిద్దుకుంటోంది. ఇక నెక్స్ట్ ద ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత పత్తా లేకుండా పోయిన పరశురాం కూడా ఓ స్టోరీని ప్రిపేర్ చేశాడని సమాచారం. సూర్యకు కథ చెప్పాడట. ఆల్ గుడ్ అనుకుంటే దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కించే ఛాన్స్ ఉంది. మరి పరశురాం కు కోలీవుడ్ స్టార్ హీరో ఓకే చెప్తాడో లేదో లెట్స్ వెయిట్.